మాదక ద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యంగా కైకలూరులో నేడు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డాన్ బోస్కో నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా నేడు కైకలూరులో భారీ అవగాహన ర్యాలీ మరియు ప్రచార రథాన్ని ప్రారంభించారు. కైకలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మొదలైన ఈ ర్యాలీ ఆర్టీసీ బస్టాండు వరకు కొనసాగింది. యువతలో మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పిస్తూ ప్లకార్డులతో విద్యార్థులు చేసిన ప్రదర్శన స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు జిల్లా వృద్ధులు, వికలాంగులు మరియు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ రామ్కుమార్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కైకలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీఎస్ రామకృష్ణ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబాలు ఎలా చిన్నాభిన్నమవుతాయో వివరించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా నవజీవన్ బాలభవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ జోసెఫ్ తంబి మాట్లాడుతూ, సామాజిక చైతన్యంతోనే డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించగలమని స్పష్టం చేశారు. అలాగే జిల్లా ఈగల్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ భాస్కర్ మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. నవజీవన్ ప్రోగ్రాం మేనేజర్ గోళ్లమూడి శేఖర్బాబు మాట్లాడుతూ, వారోత్సవాల్లో భాగంగా రానున్న రోజుల్లో మరిన్ని విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టున్నట్లు తెలిపారు. అతిథులు గ్రీన్ ఝండా ఊపి ప్రచార రథాన్ని ప్రారంభించగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, నవజీవన్ సంస్థ సిబ్బంది, పోలీసు అధికారులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిక్షణం తాజా అప్డేట్స్తో కైకలూరు వాయిస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.